की जो बात कर रहे हैं पूरे सरेंडर ही है, इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं, पूरे सरेंडर की बात में ही बात कर रहे हैं, बारे में बात कर रहे हैं। यस, 11 लोगों में जहाँ तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है। और कुप्पिड़ सांबैया जो है वो एक्टिव है, और साथ में और एक देखो ఒక నిమిషం తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు, మిగతాతో కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. కాబట్టి యాక్టివ్ ఉన్నది వారు ఒక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన గారితో పాటుగా మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్ ఏబిఎన్ ఇతను నార్మల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 1975లో రత్నమ్మ తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో పాటుగానే ఆమె కూడా అయినమ్మడే పార్టీలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 1998లో మరణించింది. ఇతను 71లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1974లో ఆర్ఎస్సీలో జాయిన్ అయినాడు. మల్లుజుల కోటేశ్వరరావు ఇలియాస్ కిషన్జీ అతను వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో మరణించినాడు. అతనితో కలిసి ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అయినాడు. బొగ్గుగల్ల ప్రాంతాల్లో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినాడు. 1988లో అంతకుముందు అరెస్ట్ అయ్యి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి, సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో మళ్ళీ అజ్ఞాత జీవితం మొదలుపెట్టినాడు. సాగర్ నాయకత్వంలోని మంగి, ఆదిలాబాద్ జిల్లా మంగి సాహిత్య దళంలో పనిచేసినాడు. సరే, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీకు. గడ్చిరోలిలో డివిజనల్ కమిటీ సెక్రటరీ కార్యదర్శిగా నియమితుడైనాడు. అంతకుముందు ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేసినాడు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలను కలుపుకొని సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోను ప్రారంభించగా దానికి అతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత 2007లో జరిగినటువంటి యూనిటీ కాంగ్రెస్లో దాన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6 అతను ఒకడన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైన కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరినప్పుడు, తర్వాత కరీంనగర్లో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్సీతో సంబంధాలు ఏర్పడి ఆ విధంగా విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడైనాడు. కోరుట్ల ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా, తర్వాత కరీంనగర్ ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినాడు. 78లో సిపిఐఎంఎల్ పీడబ్ల్యూ కంటే ముందు రూపం ఉన్నటువంటి సిపిఎల్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి జగిత్యాల జైత్యయాత్రలో పాల్గొని దాని ద్వారా ఆకర్షితుడైనాడు. 1982లో సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో జాయిన్ అయినాడు. 1980లో ఆ పార్టీని ప్రారంభించాడని మీకు తెలుసు. తర్వాత 1984లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి ఇచ్చినటువంటి సూచన మేరకు మల్ల రాజిరెడ్డి, ఇలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఇద్దరు దండకారణ్యానికి వెళ్ళినారు. అక్కడి నుంచి పూర్తిగా దండకారణ్యంలో మహారాష్ట్రలో తన అజ్ఞాత జీవితాన్ని గడిపినాడు. గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, తర్వాత బండారా డివిజన్ కమిటీ మహారాష్ట్ర స్టేట్లో దాని కార్యదర్శిగా, అట్లా
ఇతను పనిచేసి 2001లో 9th కాంగ్రెస్ హాజరై అక్కడ సెంట్రల్ కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ అత్యున్నతమైనటువంటి మిలిటరీ బాడీ అది సిపిఐ మావోయిస్టులకు దానికి సభ్యుడిగా నియమితుడైనాడు. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఈ ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలత చూపించిన వాళ్ళు బడి నాగేశ్వరరావు కూడా వర్ణించినారు. దామోదర్ బయ్యకపేట తర్వాత రాయగూడెంలో ఉన్నత పాఠశాలకు చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి 96లో 10th క్లాస్ అవుతున్నప్పుడే ఆర్ఎస్ఎన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తెలంగాణ స్టేట్ కమిటీలో సభ్యునిగా నియమించబడి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ. या फिर आपको लगता है कि बदलाव आया है तो इसीलिए आप भी लीगली जो है लोगों के बीच में रहकर लड़ने के लिए तैयार हुए हैं? क्या बदलाव दिख रहा है? बदलाव तो दिख रहे हैं मगर उतना चर्चा करने का मौका नहीं। मैं बदलाव तो साधारण रूप से देखने से बदलाव तो है और कानूनी ढंग से हम लड़ने के लिए जो लड़ाई जनता जो कर रहा है वो जनता का साथ हम रहने के लिए सोच रहे మా ఆలోచనలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా చర్చించి ఏం సందేశం ఇవ్వాలనేది మేము నిర్ణయించుకొని ఓటేదని మాట్లాడతాం. तेलुगु में मैंने बताया राज्य की माननीय मुख्यमंत्री जी को और यहाँ मंच पर उपस्थित डीजी श्रीधर रेड्डी जी को और उपस्थित तमाम पुलिस उच्च अधिकारीगण को और आप सभी लोगों को मेरा नमस्कार और अभिनंदन। मतलब कोई भी पूछ सकते इतना लंबा समय के बाद मैंने क्यों ये निर्णय लिया, तो बहुत ही संक्षेप में बताना है तो कुछ बीमारियों के चलते मैंने ये निर्णय लिया, लेकिन आगे जाइए कानून की दायरा में मतलब लीगल फ्रेमवर्क में काम करूँगा। तो इसका मतलब इससे मैं ये बताना चाहता हूँ कि मैंने आगे जाके आइंदा भी पॉलिटिकल लाइफ भी मैंने मतलब राजनीतिक जिंदगी ही मैं बिताऊँगा करके, और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना उसको गाइडेंस के लेकर काम किया, उसी विचारधारा को लेकर ही मैंने काम करूँगा। वही मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो चाहे क्रिटिकल सोच हो, लीगल फ्रेमवर्क के साथ साथ ये दोनों काम तो मैं जारी रखूँगा। मतलब जनता के पक्ष में मैं आगे भी काम करूँगा। ये संक्षिप्त तौर पर जो हिंदी मीडिया मित्रों के लिए मैं बताना चाहता हूँ। जंगल में नहीं है, अभी कहीं बाहर कहीं अर्बन एरिया में शायद है, तो अभी उनके लिए भी कोशिश कर रहे हैं बाहर लाने के लिए, जैसा हम लोग से रिक्वेस्ट करके उन लोगों के साथ संपर्क एस्टैब्लिश करके हम लोग बाहर लाए हैं, उसी तरीके से उन लोग उनके लिए भी कोशिश कर रहे हैं। शायद वो भी बाहर आ जाएंगे, 4 दिन की बात है। మనం ఇప్పుడు 25 lakhs ఈచ్ చెక్ రూపంగా ఇస్తున్నాము రాజరెడ్డి గారికి అండ్ తిరుపతి గారికి. चक्का बड़े चक्कर आएंगे।
ఫోటోగ్రాఫర్